హలో స్టూడెంట్స్, ఇప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మీకు థర్డ్ లెక్చర్ అది నామన్క్లేచర్ మీద, ఐయుపాక్ నామన్క్లేచర్ మీద ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత వెర్నర్స్ థియరీ ఈఏఎన్ ఒక వీడియోలో చేస్తాను. తర్వాత విబిటి ఒకటి, సిఎఫ్టి ఒకటి, తర్వాత స్టెబిలిటీ మీద ఒకటి చేద్దాం వీడియోస్. నౌ లాస్ట్ క్లాస్లో నేను లాస్ట్ వీడియోలో ఇక్కడ వరకు చెప్పి ఆపాను. సో H2PtCl6 ఉన్నప్పుడు ఇవి కొంచెం డిఫరెంట్ అనమాట, అందుకే ఇవి మళ్ళీ నేను ఈ వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను. H2PtCl6 ఉన్నప్పుడు ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో కౌంటర్ అయాన్గా, క్యాటయాన్గా దీన్ని కన్సిడర్ చేయము. దీని నేమ్ రాయము ఇందులో. హెక్సా క్లోరో ఇది నెగిటివ్ కాబట్టి హెక్సా క్లోరో అని పెట్టి, లేదా క్లోరిడో అనేనా రాయొచ్చు. హెక్సా క్లోరిడో ప్లాటినేట్ అనం, ఇక్కడ యానియాన్లో ఉందని ప్లాటినేట్ అనం, లేదా ప్లాటినం అని కూడా అనం. ఈ హైడ్రోజన్ ఎఫెక్ట్ వల్ల ప్లాటినిక్ అంటాం. దీని ఆక్సిడేషన్ స్టేటు +4లో ఉంటుంది, ఎందుకంటే ఇది -2 కాబట్టి ఇది +4లో ఉంటుంది. మీరు చూడండి, హైడ్రోజన్ +1, +1 × 2 +2, ఇది X అనుకోండి, ఇది -1, -1 × 6 -6, +2 -6X = 0. అప్పుడు X +4 అవుతుంది. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ +4 కాబట్టి హెక్సాక్లోరిడో ప్లాటినిక్ యాసిడ్ అంటారు. అట్లనే ఇక్కడ ఇది తీసుకుంటే మీరు H+ ఒకటే ఉంది ఇక్కడ, టెట్రాక్లోరిడో ఆరిక్ దీని ఆక్సిడేషన్ స్టేట్ +3 వస్తుంది. ఆరిక్ యాసిడ్ ఎట్లా వస్తుంది అనేది కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది తర్వాత ఇంకా 1 or 2 న్యూట్రల్ కాంప్లెక్సెస్ గురించి చూద్దాం. న్యూట్రల్ కాంప్లెక్సెస్. సో న్యూట్రల్ కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు ఎట్లా రాయాలి అనేది ఒకసారి చెప్తాను. తర్వాత మీకు కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఇస్తే నేమ్ ఎట్లా రాయాలో చూద్దాం. ఇప్పటివరకు ఏంటి, స్ట్రక్చర్ ఇస్తే నేమ్ రాస్తున్నాం కదా, నేమ్ ఇస్తే స్ట్రక్చర్ ఎట్లా రాయాలో చూస్తాం తర్వాత. ఇప్పుడు నేను ఇంకొక స్ట్రక్చర్ ఇస్తున్నాను న్యూట్రల్ది. సో కోబాల్ట్ NH3 టేకెన్ థ్రైస్ Cl3 ఇట్లా ఇచ్చారు. ఇది న్యూట్రల్ కాంప్లెక్స్. ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్ కాదు, యానియానిక్ కాంప్లెక్స్ కాదు. దిస్ ఈజ్ న్యూట్రల్ కాంప్లెక్స్. ఈ న్యూట్రల్ కాంప్లెక్స్లో 3 అమైన్ గ్రూప్స్ ఉన్నాయి, 3 క్లోరిడో గ్రూప్స్ ఉన్నాయి, లైగాండ్స్ ఉన్నాయి. సో అమైన్ స్టార్ట్స్ విత్ A, క్లోరిడో స్టార్ట్స్ విత్ C. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు వస్తుంది కాబట్టి ట్రై అమైన్ అనాలి. ట్రై అమైన్. తర్వాత 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరిడో ఆర్ ట్రైక్లోరో. నువ్వు ట్రైక్లోరో అని రాసినా కరెక్టే, ట్రైక్లోరిడో అని రాసినా కరెక్టే. ట్రై అమైన్, ట్రైక్లోరిడో, కోబాల్ట్. ఇక్కడ సార్ కోబాల్టేట్ రాయాలా, కోబాల్ట్ రాయాలా, కోబాల్టిక్ రాయాలా? న్యూట్రల్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు క్యాటయానిక్ కాంప్లెక్స్లో ఎట్లయితే నేమ్ చేంజ్ అవ్వదో సెంట్రల్ మెటల్ యాటమ్ది, అలానే న్యూట్రల్ కాంప్లెక్స్లో కూడా చేంజ్ అవ్వదు. సో కాబట్టి కోబాల్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము, కోబాల్ట్ అనే రాస్తాము. సో ఇక్కడ ట్రై అమైన్, ట్రైక్లోరిడో, కోబాల్ట్. పక్కన ఇంకేం రాయాల్సిన పని లేదు, ఎందుకంటే కౌంటర్ అయాన్స్ ఏమి ఉండవు, ఇది న్యూట్రల్ కాబట్టి. సో దీని ఆక్సిడేషన్ స్టేట్ కావాలి మనకి. దీని ఆక్సిడేషన్ స్టేట్ X అనుకోండి, అమోనియాది మీకు తెలుసు 0, క్లోరిన్ది -1. సో X - 3 = 0 అవుద్ది, ఎందుకంటే ఇది 0 కాబట్టి దీన్ని ఇక్కడ కలపలేదు. X 3 × -1 -3, మొత్తం ఇది 0కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు X +3 అవుతుంది. కాబట్టి రోమన్ న్యూమరికల్స్లో 3 పెట్టాను. ఇట్లా ట్రైఅమైన్, ట్రైక్లోరిడో, కోబాల్ట్ 3 అని రాయొచ్చు. నెక్స్ట్, ఒకవేళ ఇట్లా తీసుకున్నాం అనుకోండి,
Ni Cn taken twice, NH3 taken twice, ఇట్లా ఉంది. ఇప్పుడు దీని నేమ్ ఎట్లా రాయాలి? ఇది కూడా న్యూట్రలే, అంటే ఇది అమైన్, ఇది సైనడో ఆర్ సైనో, అమైనో సైనో ఏముందు వస్తుంది కదా. కాబట్టి ఎన్ని అమైన్స్ ఉన్నాయి? 2. డైఅమైన్ ఏఎంఎం డబల్ ఎం రావాలమ్మా. డైఅమైన్, ఇక్కడ డైసైనో వస్తుంది. డైసైనో, ఇది ముందుందా వెనకుందా అని అనవసరం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడమే. డైఅమైన్ డైసైనో, ఇది న్యూట్రల్ కాంప్లెక్స్లో ఉంది కాబట్టి యాసిటీస్గా వస్తుంది, నికెల్ అనేదే వస్తుంది. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్, అమోనియాది 0. సార్ ఎట్లా తెలుసు సార్ మీకు 0 అని? అరే అమోనియా న్యూట్రల్ మాలిక్యూల్ ప్లస్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ అని ఇచ్చాం కదా, అందులో బైవాలెంట్, యూనివాలెంట్, న్యూట్రల్ లిగాండ్స్ అని రాశాను, అక్కడ చూడండి కావాలంటే. సైనైడ్ది -1 ఉంటుంది, -1 × 2 -2 అవుతుంది. సో ఇక్కడ ఇది -2 అయింది, దీన్ని x అనుకోండి, మొత్తం 0 అవ్వాలి, అంటే x = +2 అవ్వాలి. నికెల్ది మ్యాక్సిమం +2నే వస్తుంది బా, నికెల్ ఉంది అంటే +2నే వస్తుంది, లేదా 0 వస్తుంది. కోబాల్ట్ ఉందంటే 2 కానీ 3 కానీ వస్తుంది, ఐరన్ ఉందంటే 2 కానీ 3 కానీ వస్తుంది. ఓకే, ఇట్లా కొన్ని ఫిక్స్డ్ అనమాట, అవి అందులోనే ఉంటాయి. మనకు ఉండేది కోఆర్డినేషన్ నెంబర్ 4, కోఆర్డినేషన్ నెంబర్ 6 మీద ఉంటాయి మనకి. మెయిన్ మన కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో 6, 4 మీద ఉంటాయి, అంటే 5, 7, 8, 4, 3 అన్నీ ఉంటాయి. కానీ మనకున్న సిలబస్లో 4, 6 మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, 4 కానీ 6 కానీ ఇస్తారు కోఆర్డినేషన్ నెంబర్. ఇట్లా న్యూట్రల్ కాంప్లెక్స్ రాయొచ్చు. ఇప్పటి వరకు ఓకే, హ్యాపీ. అట్లా కాకుండా నేమ్ ఇచ్చారు, స్ట్రక్చర్ రాయమన్నారు, అప్పుడు పరిస్థితి ఏంటి? నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటే ఎట్లా రాయాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మోనోన్యూక్లియర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, అంటే ఒకే సెంట్రల్ ఆటమ్ లేదా సెంట్రల్ అయాన్ ఉండే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను చెప్పేదంతా అదే అనమాట. ఓకే, నా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చారు ఒక నేమ్. సో రైటింగ్ ఆఫ్ స్ట్రక్చర్, రైటింగ్ ఆఫ్ నేమ్ ఫర్ ద గివెన్ ఫార్ములా, మీకు ఫార్ములా ఇస్తే నేమ్ రాయడం చూపిస్తా. ఇప్పుడు ఇట్లా నేమ్ ఇస్తే ఫార్ములా రాయాలి కదా. రైటింగ్ ఆఫ్ ఫార్ములా టు ద గివెన్ నేమ్, రైటింగ్ ఆఫ్ ఫార్ములా ఫర్ ద గివెన్ నేమ్. సో ఇప్పుడు మనకి నేమ్ ఇస్తారు, మనం దాన్ని బట్టి స్ట్రక్చర్ రాయాలి, మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటే మాలిక్యులర్ ఫార్ములా రాయాలి. ఇట్లా ఇచ్చారనుకుందాం. డైఅమైన్ డైబ్రోమిడో డైసైనో ప్లాటినం 4 అని ఇట్లా ఇచ్చారనుకుందాం. ప్లాటినం 4 అని ఇట్లా ఇచ్చారు. డైఅమైన్ డైబ్రోమిడో డైసైనో ప్లాటినం అని ఇచ్చారు. ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ రాయాలి. ఈ స్ట్రక్చర్ రాయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 2 అమైన్స్ ఉన్నాయని చెప్పారు, 2 NH3 గ్రూప్స్ ఉన్నాయని చెప్పారు, 2 బ్రోమిన్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పారు, 2 సైనో గ్రూప్స్ ఉన్నాయి, సైనైడ్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పారు. లైగాండ్స్ ఇక్కడ 2, 2, 2 ఉన్నాయి. మనకి సెంట్రల్ మెటల్ అయాన్ లేదా సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ప్లాటినం అని చెప్పారు. ఇది న్యూట్రల్ అయిపోయింది, ఇక్కడ ఏమీ
ఫర్దర్ లేదు, ఇంకా న్యూట్రల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పక్కన ఏమి ఇవ్వలేదు, ఇంకా అయాన్ అని కానీ ఏమి ఇవ్వలేదు. రైట్, ఫస్ట్ ప్లాటినం రాయండి, సెంట్రల్ మెటల్ ఆటమ్ లేదా అయాన్ అది రాయండి. తర్వాత సార్ ఏ ముందు వస్తుంది కాబట్టి అమోనియా రాయాలన్నా అంటే నో, నీకు కరెక్ట్గా రాయాలి స్ట్రక్చర్ అంటే పద్ధతి ఏంటంటే ఫస్ట్ యానయానిక్ లైగాండ్ రాయాలి, తర్వాత న్యూట్రల్ లైగాండ్ రాయాలి, తర్వాత క్యాటయానిక్ లైగాండ్ ఏదైనా ఉంటే నైట్రోజోనియం లాంటిది అది రాయాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ యానయానిక్ లైగాండ్ ఏది అంటే సైనైడ్, కాబట్టి CN టేకెన్ ట్వైస్ రాయాలి. వాడు నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటే నువ్వు ఇది ఫాలో అవ్వాలి. వాళ్ళు స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం ఏదైనా ఇచ్చుకొని దాన్ని బట్టి నువ్వు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నేమ్ రాయాలన్నమాట. ఓకే, సో సైనైడ్ రాసాం ఫస్ట్, ఎందుకంటే ఇది నెగిటివ్. బ్రోమైడ్ కూడా నెగిటివే కదా సార్? ఎస్, యు ఆర్ రైట్. అంటే బ్రోమైడ్ మరి సైనైడ్ కంటే ముందు వస్తుంది కదా బి? ఎస్, యు ఆర్ 100% రైట్. అంటే మనం రాసింది తప్పు. ఇక్కడ రెండూ నెగిటివే కాబట్టి అమోనియాతో అంటే అమైన్తో కంపేర్ చేసినప్పుడు ఈ రెండు నెగిటివ్. సో సైనైడ్ ముందు నెగిటివ్ కాబట్టి సైనైడ్ రాసుకుందామంటే బ్రోమైడ్ ఇంకా అది కూడా నెగిటివే, దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బి ముందు వస్తుంది కాబట్టి Br2 రాయండి ఫస్ట్, తర్వాత CN2 రాయండి, తర్వాత NH3 టేకెన్ ట్వైస్ రాయండి. ఇది ఇప్పుడు ఇది అయాన్ కాదు అంటున్నాం, ఎందుకంటే ప్లాటినము 4లో ఉంది అని చెప్పాం, +4లో ఉంది అని చెప్పాం. మరి ప్లాటినం +4లో ఉన్నప్పుడు బ్రోమిన్ -1 × 2 -2, ఇది -1 × 2 -2, -2 -2 -4, ఇది +4, ఇది 0, మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఇది న్యూట్రల్ కాంప్లెక్స్, యానయానిక్ కాదు, క్యాటయానిక్ కాదు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2 అన్నాడు. పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2 అన్నాడు. ఇక్కడ ఫెర్రేట్ అన్నాడు అంటే నీకు ఇచ్చింది యానయానిక్ కాంప్లెక్స్ అయి ఉండాలి. లేదు ఇక్కడ ముందు పొటాషియం రాశాడంటేనే రిమైనింగ్ పార్ట్ యానయాన్ అర్థం. ఇప్పుడు దీనికి ఎట్లా రాయాలి స్ట్రక్చర్? పొటాషియం అన్నాడు కాబట్టి K రాయండి ఫస్ట్. ఎన్ని Kలు ఉండాలనేది తర్వాత డిసైడ్ చేద్దాం. ఎన్ని Kలు ఉంటాయి అనేది ఇక్కడ 2 Kలు ఉన్నా పొటాషియమే అంటాం, 3 Kలు ఉన్నా పొటాషియమే అంటాం, 4K ఉన్నా కానీ పొటాషియం అనే అంటాం. ఎన్ని పొటాషియంలు ఉన్నాయో చెప్పం నేమ్లో. పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్, ఇది కాంప్లెక్స్. హెక్సాసైనో అంటే 6 సైనైడ్స్ ఉన్నాయని, ఫెర్రేట్ అంటే ఐరన్ ఉంది అని. ఇది స్ట్రక్చర్. అయితే కంప్లీట్ అయిందా స్ట్రక్చర్ అంటే నో. ఎందుకు కాలేదు అంటే ఇక్కడ ఎన్ని Kలు పెట్టాలో ఇంకా మనం రాయలేదు. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇది +1, ఇక్కడ X Kలు ఉన్నాయి అనుకుందాం, మనకు తెలియదు ఎన్ని ఉన్నాయో, X Kలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు దీని ఛార్జ్ ఎంత అవ్వాలి? X × +1 + X ప్లస్ ఐరన్ ఎంత అన్నాడు? +2 అన్నాడు కదా, +X + 2. సైనైడ్ది ఈచ్ సైనైడ్కి -1 ఉంటుంది, అది తెలిసిందే మనకి. యానయానిక్ లైగాండ్ ఇది, యూనివాలెంట్ యానయానిక్ లైగాండ్. సో -1 × 6 -6, మొత్తం 0కి ఈక్వల్ అవ్వాలి. సో X + 2 - 6 అంటే +2 - 6 అంటే -4, -4 ఇటు వస్తే X = +4 అవుతుంది. X = +4 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మొత్తం పొటాషియమ్స్ +4 రావాలి, అంటే X ఎన్ని రావాలి? 4 కావాలన్నమాట. అంటే సో యూ హ్యావ్ టు రైట్ K4 FeCN టేకెన్ 6 టైమ్స్. అదే పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 3 అని ఇచ్చారనుకో, ఇక్కడ పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 3 అని ఇచ్చారనుకో, అప్పుడు ఇక్కడ +3 వేస్తాం. +3 - 6 -3, -3 ఇటు వస్తే +3 అంటే ఇక్కడ K3 వస్తుంది. అప్పుడు నీకు K3 FeCN6 వస్తుంది. పొటాషియం ఫెర్రీ సైనైడ్ అది.
అప్పుడు మనం పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 3 అని రాస్తాం. కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. కంపల్సరీ ఆక్సిడేషన్ స్టేట్ను కూడా మనం జాగ్రత్తగా పర్టికులర్గా చూడాలి. అప్పుడే ఎగ్జామ్లో మనం పర్ఫెక్ట్ ఆన్సర్ని చూజ్ చేయగలం. ఓకే, ఇప్పుడు దీని మీద ఎట్లా ఇచ్చారు ప్రీవియస్గా క్వశ్చన్స్ అనేది చూస్తే, కొన్నిసార్లు ఏమో స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ కింద ఇచ్చేసి విచ్ ఈజ్ కరెక్ట్ నేమ్ అంటాడు. అప్పుడు చాలా ఈజీ మీరు ఫైండ్ అవుట్ చేయడం. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కోఆర్డినేషన్ నెంబర్ సమ్ ఆఫ్ న్యూమరికల్స్లో సమ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్ ఈజ్ అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందమ్మా, ఇదే తీసుకుంటా నేను, K4FeCN. అంటే ఈ కాంపౌండే ఇచ్చాడా ఎగ్జామ్లో అంటే ఇది ఇవ్వకపోవచ్చు, కానీ ఈ మోడల్ ఇచ్చాడు అని చెప్తున్నాను. ఇట్లా ఒక కాంప్లెక్స్ ఇచ్చి దాంట్లో సమ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగాడు. సమ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగాడు. K4FeCN taken 6 times. In this complex, sum of coordination number and oxidation state of central metal ఈజ్, అది క్వశ్చన్. ఇప్పుడు దాన్ని మనం న్యూమరికల్స్లో ఆన్సర్ పెట్టాలి, అదే ఇంటీజర్ క్వశ్చన్స్లో ఏమొస్తుందో చూడాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇది ఇచ్చాడు K4FeCN6 అని. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే K4FeCN6 అని ఇయ్యడు, పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2 అంటాడు. పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2 అంటాడు. అప్పుడు ఈజీగా హెక్సాసైనో కోఆర్డినేషన్ నెంబర్ 6 అండ్ ఫెర్రేట్ 2 అన్నాడు, 2 ఆక్సిడేషన్ నెంబర్ 8 వస్తుంది. ఇక్కడ మీరు సొల్యూషన్ ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ ఎన్ని కోఆర్డినేషన్ స్పియర్లో సెంట్రల్ మెటల్కి ఎన్ని మోనోవాలెంట్ లైగాండ్స్ అటాచ్ అయి ఉన్నాయో చూడాలి. 6 ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6, కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే, 6 ఉన్నాయి కాబట్టి 6 అంటే ఇవి ఎన్ని ఉంటాయి నేను సార్ అంటే మోనోవాలెంట్ -1 లేదా ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ మాత్రమే, ఒక లోన్ పేర్ను మాత్రమే డొనేట్ చేసే లైగాండ్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉంటే అన్ని. సో తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ 2 వస్తుంది, +2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ -1 × 6 -6, ఇక్కడ +1 × 4 +4, -6 +4 ఇంకా -2 ఉంటుంది. ఈ -2 ఇక్కడ +2తోని సరిపోయింది. చూడండి, ఇక్కడ +1 × 4 +4 +2 +6 -1 6 -6 -6 +6 సరిపోయింది కదా. కాబట్టి 2 మొత్తం టోటల్ ఇప్పుడు ఏమైంది 8 అనమాట. అది ఆన్సర్. అట్లనే మీకు ఇంకొక కాంపౌండ్ ఇట్లా ఇచ్చారనుకోండి, COEN టేకెన్ ట్వైస్. ఇది 2015లో అడిగిన క్వశ్చన్. ఇది COEN టేకెన్ ట్వైస్ C2O4 C2O4Cl. ఇప్పుడు దీంట్లో ఏమంటాడంటే సేమ్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్, సమ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ and oxidation state ఇట్లా తీసుకోవాలి. సమ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి ఈఎన్లు. ఇథిలిన్ డయామైన్ ఇది ఈఎన్ అంటే బైడెంటేట్ లిగాండ్. సో డెంటిసిటీ ఆఫ్ ఈఎన్ ఈజ్ 2 అంటే ఒక్క ఈఎన్ 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 ఈఎన్స్ ఉన్నాయి కాబట్టి
ఇది 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. C2O4 అనేది కూడా బైడెంటేట్ లిగాండ్. ఇది ఒకటి ఉంది, 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు టోటల్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఆర్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఎందుకంటే దీనికి 2 ఇస్తుంది, ఇది 2 పేర్స్ని ఇస్తుంది, ఇది 4 పేర్స్ రెండు ఉన్నాయి కాబట్టి. అయితే ఇదేమో న్యూట్రల్ లిగాండ్, ఇదేమో బై వ్యాలెంట్ లిగాండ్. అంటే -2 ఉంటుంది దీని ఛార్జ్, దీనిదేమో 0 ఉంటుంది. ఇప్పుడు ఇది -2 ఉంది, ఇక్కడ -1 ఉంది, అంటే ఇది ఎంత ఉండాలి? -2 -1 -3 కాబట్టి ఇక్కడ +3 ఉండాలి. ఓకే, లేదంటే కౌంట్ చేయండి, x + 0 + -2 + -1 అని పెట్టి అప్పుడు x = 3 వస్తుంది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి +3, అంటే టోటల్ వచ్చి 9. ఇట్లా బిట్స్ అడగవచ్చు. రైట్, మ్యాక్సిమం మోనోన్యూక్లియర్ కాంపౌండ్స్ మీదనే ఉంటుంది. ఇక అడ్వాన్స్కి వెళ్తే బై ఛాన్స్ మెయిన్స్లో కూడా అడగకపోవచ్చు, ఒకవేళ అడిగితే ఇన్ కేస్ పాలీన్యూక్లియర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీద క్వశ్చన్ అడగవచ్చు. పాలీన్యూక్లియర్ ఉంటే అసలు ఎట్లా ఉంటుంది, దానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. చూడండి, పాలీన్యూక్లియర్ అయితే ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. సో IUPAC నేమింగ్ ఫర్ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ ఒకసారి చూద్దాం. IUPAC నేమింగ్ ఫర్ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ ఒకసారి చెప్తాను. సో ముందు కాంప్లెక్సెస్ రాసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం చూడండి. సో కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని ముందే రాసి పెట్టాను, మళ్ళీ ఇదా అని రాసుకునే దాని బదులు ఒక కాంపౌండ్స్ ఇచ్చాను, వాటి నేమ్స్ ఎట్లా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 సెంట్రల్ మెటల్స్ ఉన్నాయి. అట్లా మోర్ దెన్ 1 సెంట్రల్ మెటల్స్ ఉంటే వాటిని పాలీన్యూక్లియర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. స్టార్టింగ్ వీడియోలోనే మీకు చెప్పాను మోనోన్యూక్లియర్ పాలీన్యూక్లియర్ గురించి. నా దీన్ని బ్రిడ్జ్ లిగాండ్ అంటారు. బ్రిడ్జ్ లిగాండ్ అంటారు. బ్రిడ్జ్ లిగాండ్ అంటారు. ఇది కౌంటర్ అయాన్ మీకు తెలుసు, ఇది కోఆర్డినేషన్ స్పియర్. రైట్, ఈ బ్రిడ్జ్ లిగాండ్ రాసే ముందు ఇట్లా మ్యూ అని రాయాలి. అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఆ లెగాండ్ బ్రిడ్జ్ లెగాండ్గా ఉంది అని చెప్పడం కోసం అన్నమాట. ఈ మ్యూ ఎవరి ఇండ్లు? హైడ్రాక్సో లేదా హైడ్రాక్సిడో. మ్యూ హైడ్రాక్సో లేదా హైడ్రాక్సిడో మీ ఇష్టం. హైడ్రాక్సో అయినా రాయండి లేదా హైడ్రాక్సిడో అయినా రాయండి. మ్యూ హైడ్రాక్సో ఇది బ్రిడ్జ్ లిగాండ్ అయిపోయింది ఇక్కడ. సో దీని గురించి రాసేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 రకాలుగా రాయొచ్చు. ఏంటంటే 2 క్రోమియంలు పెంటాయమైన్తో ఉన్నాయి. అంటే పెంటాయమైన్ క్రోమియం, దీని ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి, 3 వస్తుంది. పెంటాయమైన్ క్రోమియం 3 క్లోరైడ్ అని రాసేయచ్చు. ఇక్కడ ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయనేది మనకు అవసరం లేదు, దానికి పెంటా క్లోరైడ్ టెట్రా క్లోరైడ్ అని కౌంటర్ అయానికి ఎప్పుడు కూడా నెంబర్ రాయం. సో పెంటాయమైన్ క్రోమియం 3 క్లోరైడ్ అని రాయొచ్చు. మరి ఇక్కడ కూడా ఉంది కదా సార్ పెంటాయమైన్ క్రోమియం 3 క్లోరైడ్, కాబట్టి 2 సార్లు రాయాలి. అంటే ఇక్కడ డై అనకూడదు, డై అంటే మళ్ళీ తేడా వస్తుంది ఇక్కడ. కాబట్టి దీన్ని బిస్ అని రాయాలి. బిస్ పెంటాయమైన్ క్రోమియం 3. ఈ బిస్ అనేది ఇక్కడ వరకే అనమాట, క్లోరినిక్ కాదు. ఓకే, మ్యూ హైడ్రాక్సో బిస్ పెంటాయమైన్ క్రోమియం 3 క్లోరైడ్. ఇది ఇట్లా రాయొచ్చు. సరే, ఇంకొక రకంగా రాయొచ్చు అన్నారు కదా. ఎస్, మ్యూ హైడ్రాక్సో డెకాయమైన్, రెండింటిని కలిపేస్తున్నా, 5 + 5 10 డెకాయమైన్ డైక్రోమియం 3 క్లోరైడ్. 2 క్రోమియంలు ఉన్నాయని చెప్తున్నా, అట్లా కూడా రాయొచ్చు.
సో కాబట్టి మ్యూ హైడ్రాక్సో అంటే బ్రిడ్జ్గా ఉన్న దానికి ముందు మ్యూ రాస్తాం. బిస్ అంటే 2 సార్లు పెంటాయమైన్ క్రోమియం 3లు ఉన్నాయి. ఇక్కడ +3 ఉంది, ఇక్కడ +3 ఉంది. సార్ ఎట్లా చెప్పారు సార్ క్రోమియం 3 అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, క్లోరిన్లు 5 ఉన్నాయి, అంటే -1 × 5 -5. ఇక్కడ OH ఒకటి ఉంది, ఇది -1. -5 -1 ఎంత, -6. ఈ -6ని న్యూట్రల్ చేయాలంటే +6 ఉండాలి. ఇక్కడ 2 క్రోమియంలు ఉన్నాయి, 2 క్రోమియంల ఆక్సిడేషన్ స్టేట్ +6 రావాలి. అంటే ఒక క్రోమియంకి ఎంత ఉండాలి, +3 ఉండాలి. క్లియర్ కదా, రైట్. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ 2 బ్రిడ్జ్ లిగాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కానీ ఇక్కడ 2 బ్రిడ్జ్ లిగాండ్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి హైడ్రాక్సో, ఒకటి ఎమైన్. ఒకటేమో హైడ్రాక్సో వస్తుంది, ఒకటేమో ఎమిడో వస్తుంది, ఇప్పుడు రెండిటికి మ్యూ అని రాయాలి. ఏ ఫస్ట్ వస్తుందిగా హెచ్ కంటే, కాబట్టి మ్యూ ఎమిడో NH2 ఇట్లా ఉన్నప్పుడు బ్రిడ్జ్గా ఎమిడో అని రాస్తాం. మ్యూ ఎమిడో, మ్యూ హైడ్రాక్సో, మ్యూ హైడ్రాక్సో. ఇక్కడికి అయిపోయింది, క్లోజ్. ఇక్కడ రాసినట్లుగా ఇక్కడ కూడా రాసేసాం, అయిపోయింది. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్, ఒకటి బిస్ టెట్రాయమైన్ కోబాల్ట్, ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉందో అది రాసి అయాన్ అని రాస్తాం. ఇక్కడ +4 ఉంది, ఇది ఒకటి +4 ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ -1 -2 పోతే +4 ఉంది, అంటే ఇది +3 ఉండాలి, ఎందుకంటే ఇవి జీరోస్ కదా. కావాలంటే చూడండి, 2 కోబాల్ట్స్ ఉన్నాయి, 2x ప్లస్ అమోనియాకి 0 ప్లస్ ఇవి -1 -2 ఈజ్ ఈక్వల్ టు +4. 2x - 2 ఈజ్ ఈక్వల్ +4. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు +6, x ఈజ్ ఈక్వల్ టు +3. అంటే ఒక్కొక్క దానికి +3 వస్తుంది అనమాట, రైట్. మ్యూ ఎమిడో, మ్యూ హైడ్రాక్సో, ఈ 2 రాసేసాం. దీనిలాగా రాయాలంటే బిస్ టెట్రాయమైన్ కోబాల్ట్ 3 అయాన్ అని రాయాలి. లేదు అంటే ఇంకొక రకంగా రాయొచ్చు అన్నా కదా, ఈ 2 కలిపి టెట్రా మొత్తం 2 కలిపితే ఏమవుద్ది, ఆక్టా అమైన్ డైకోబాల్ట్ 3 అయాన్. సో ఇక్కడ మ్యూ ఎమిడో, మ్యూ హైడ్రాక్సో, ఆక్టా అమైన్ డైకోబాల్ట్ 3 అయాన్. ఇట్లా అయినా రాయి. లేదు బిస్ టెట్రా అమైన్ కోబాల్ట్ 3 అయాన్ అనైనా రాసుకో దీనిలాగా. సో యువర్ విష్, రెండిట్లో ఏదున్నా కరెక్టే అవుతుంది. అంటే ఎట్లా సార్ ఇంకోటి రాసేది ఒకసారి చెప్పండి సార్ అంటే, చూడండి ఇక్కడ వరకు సేమ్, మ్యూ ఎమిడో, మ్యూ హైడ్రాక్సో వరకు సేమ్. ఈ పార్ట్ వరకు నేను రాసి చూపిస్తాను, చూడండి ఇది. సో బిస్ టెట్రాయమైన్ కోబాల్ట్ 3 అయాన్. అది టెట్రాయమైన్ కోబాల్ట్ అనేది 2 సార్లు రాయి అని అర్థం. లేదు ఆక్టాయమైన్ డైకోబాల్ట్, 8 అమోనియాసు 2 కోబాల్ట్ ఉన్నాయి ఇందులో అని అర్థం. ఎట్లయినా ఒకటే. నెక్స్ట్ లాస్ట్ వన్, దీనికి వద్దాం. దీని పరిస్థితి ఏంటి, ఇది కార్బొనైల్ CO, ఇది కార్బొనైల్ CO. 2 కార్బొనైల్లు ఉన్నాయి, 2 సేమ్ ఉన్నాయి బ్రిడ్జ్ లిగాండ్స్. ఇక్కడ ఉంది కార్బొనైల్, ఇవి మ్యూ కార్బొనైల్స్ అనమాట, మ్యూ కార్బొనైల్స్. కాబట్టి వాటిని ఏమనాలి, ఎన్ని ఉన్నాయి కార్బొనైల్స్ 2. ఇక్కడ 2 డిఫరెంట్ కాబట్టి మ్యూ ఎమిడో, మ్యూ హైడ్రాక్సో ఉన్నాయి. ఇక్కడ 2 సేమ్ కాబట్టి డై మ్యూ కార్బొనైల్, ఇక్కడ క్లియర్ కదా, డై 2 ఉన్నాయి, మ్యూ కార్బొనైల్ అంటే బ్రిడ్జ్ కార్బొనైల్స్ అని, అవి బ్రిడ్జ్ కార్బొనైల్స్ అని. ఓకే, డై మ్యూ కార్బొనైల్. తర్వాత ఇక్కడ బిస్ అందాం, బిస్
ఏమున్నాయి ఇక్కడ? దీన్ని C5H5 అంటే పెంటాడైనైల్, పెంటాడైనైల్ కార్బొనైల్ ఐరన్. ఇది కూడా సేమ్ పెంటాడైనైల్ కార్బొనైల్ ఐరన్ కాబట్టి బిస్ అని రాసిన. బిస్ పెంటాడైనైల్, బిస్ పెంటాడైనైల్ కార్బొనైల్ న్యూట్రల్ కదా, ఐరన్. ఎందుకంటే పెంటాడైనైల్ కార్బొనైల్ ఇవి ఐరన్. బిస్ 2 సార్లు ఉన్నాయి. బిస్ అంటే 2 సార్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి సార్? 0. డైమ్యూ కార్బొనైల్ బిస్ పెంటాడైనైల్ కార్బొనైల్ ఐరన్ 0. అది ఈ బిస్ అనేది ఈ మొత్తానికి అప్లికేబుల్ అని ఆ బ్రాకెట్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఆ బ్రాకెట్లో రాసామంటే బిస్ అనేది అంతకి యూజ్ అవుతుంది అని. సార్ ఐరన్ రాశారు, ఫెర్రమన్ రాయకుండా? ఫెర్రమన్ రాసిన పర్లేదు, బట్ ఐరన్ అని రాస్తాం ఎందుకంటే ఇది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి. ఇది క్యాటయానిక్గా ఉన్న ఐరన్ అనే రాస్తాము. యానియాన్గా ఉంటే మాత్రం ఫెర్రేట్ అని రాయాలి. ఓకే, యానియాన్గా ఉండదు, మామూలుగా ఉంటే ఫెర్రేట్ అని రాయాలి, యానియాన్ కాంప్లెక్స్లో ఉంటే. ఓకే, ఇది పాలీన్యూక్లియర్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది చెప్పాను. సో వీటిని కరెక్ట్గా చూసి వీటి మీద బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు మోస్ట్లీ ఇట్లా తీసుకోండి. ఓకే, బిస్ అని రాసుకుంటే బెటర్. ఇట్లా అయాన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇట్లైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వెర్నర్స్ థియరీ. వెర్నర్ అనే సైంటిస్టు 6 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్న కాంప్లెక్సెస్ తీసుకొని వర్క్ చేశాడు. వాటి మీద సెవరల్ ఇయర్స్ వర్క్ చేశాడు. దాని గురించి చాలా బాగా చెప్పాడు ఫస్ట్లో. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. ఆ వెర్నర్స్ థియరీ అండ్ EAN రూల్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.